ప్రతిరోజు మన వంటగదిలో వాడే వంట నూనెల వినియోగం ఎంతో అందరికీ తెలిసిందే. వంట నూనె తగ్గితే రుచి తగ్గుతుంది. దీంతో ప్రతి ఏడాది మన దేశంలో వంట నూనెల వినియోగం పెరిగిపోతోంది. కిచెన్ లో చేసుకునే ప్రతి వంటకు వంట నూనె తప్పనిసరి. ఈ నూనెల దిగుమతికి ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం బిలియన్ల కొద్దీ డాలర్లను వ్యయం చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ వంట నూనెలపై జియో పాలిటిక్స్ ప్రభావం కూడా కనిపిస్తోంది. అలాగే వంట నూనెల ధరలు పెరగడం వల్ల దాని ప్రభావంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. అలాగే ఈ రంగాలపై ఆధారపడి ఎంతో మంది రైతులు బతుకుతున్నారు. అలాగే మన రోజువారీ జీవితంలో వంట నూనెల పాత్ర ఎంతో కీలకమైందని చెప్పక తప్పదు. ప్రతిరోజు ఇండియాలోని ప్రతి కిచెన్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు, అటు తర్వాత రాత్రి డిన్నర్ వరకు ప్రతి కర్రీలోకి వంట నూనెలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక మన దేశీయ రవాణా అవసరాలకు, ఫ్యాక్టరీల అవసరాలకు మనం ఒపెక్ పై ఆధారపడి పెద్ద ఎత్తున ముడి చమురును దిగుమతి చేసుకుంటాం. పెట్రోల్ ధరలు పెరిగితే పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతుంటాం. అదే వంట నూనెల విషయానికొస్తే దాని గురించి పెద్దగా పట్టించుకోం. కానీ ప్రస్తుతం ఇది కూడా బిలియన్ కొద్దీ డాలర్ల వ్యవహారంగా మారింది. వంట నూనెల దిగుమతిపై ఆధారపడడం తగ్గించి దేశంలోనే ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం కూడా నడుం బిగించింది. దీంతో ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవచ్చు. అదే సమయంలో దేశంలోని రైతులకు బతుకు తెరువు కూడా చూపించవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం వ్యూహం. ఇక ఇండియా విషయానికొస్తే వంట నూనె లేదంటే మనవారికి ముద్ద దిగదు. ఇక మన దేశంలో చూస్తే 1960లో సరాసరి ఒక్కో భారతీయుడు ఏడాదికి 3.2 కిలోగ్రాముల వంట నూనె వినియోగించేవాడు. అయితే ప్రస్తుతం ఇది కాస్త 20 కిలోలకు చేరింది. అంటే 1960 నుంచి చూస్తే ఏకంగా వినియోగం 500% పెరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం చూస్తే ప్రతి ఒక్కరూ ఏడాదికి 13 కిలోల వంట నూనెను మాత్రం వినియోగించాలని సిఫార్సు చేసింది. ఇక వినియోగం పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఆదాయం పెరగడం, పట్టణీకరణ పెరిగిపోవడం, ప్రజల రుచుల్లో పెనుమార్పులు చోటు చేసుకోవడం, ఎక్కువ ఫ్రైడ్ స్నాక్స్ కు అలవాటు పడ్డం, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్లకు అలవాటు పడ్డం. దీంతో చౌకరకం వంట నూనెలు, ఉదాహరణకు పామాయిల్ కు బాగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మస్టర్డ్ ఆయిల్ లేదా ఆవ నూనెకు 14%, సన్ఫ్లవర్ ఆయిల్ కు 12% వరకు డిమాండ్ ఉంది. ప్రతి చిప్స్ ప్యాకెట్, బిస్కెట్, మ్యాగీ లేదా చాక్లెట్స్ లో ఏదో రకం ఆయిల్ తప్పక వాడాల్సిందే. ఇక దేశీయ వంట నూనెల డిమాండ్కు 40 నుంచి 45% వరకు దేశీయ వంట నూనెలు తీరుస్తున్నా మిగిలిన నూనెలకు దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇక వంట నూనెల విషయానికొస్తే ప్రపంచంలోని అతిపెద్ద దిగుమతిదారుగా ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఇండియా ప్రతి ఏడాది 13 నుంచి 15 లక్షల టన్నుల వంట నూనె దిగుమతి చేసుకుంటోంది. దీని సుమారు 1.3 లక్షల కోట్లు వ్యయం చేస్తోంది. ఈ మొత్తం ఎంతంటే చిన్న చిన్న దేశాల జీడీపీ కంటే ఎక్కువే అని చెప్పుకోవాల్సిందే. ముడి చమురు, బంగారం తర్వాత ఎక్కువ దిగుమతి బిల్లు వంట నూనెకే చెల్లిస్తున్నాం. దేశీయ అవసరాలు 60% దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఒకవేళ భౌగోళిక, రాజకీయాలు లేదా వాతావరణంలో మార్పులు, కరెన్సీ ఒడిదుడుకులకు గురైన దిగుమతి బిల్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇక పామాయిల్ విషయానికొస్తే ఇండోనేషియా 82% గ్లోబల్ మార్కెట్ను శాసిస్తోంది. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ విషయానికొస్తే సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ రంగాల్లో హవా నడిపిస్తోంది. ఒకవేళ దక్షిణ అమెరికాలో కరువు కాటకాలు ఏర్పడితే ధరలు పెరుగుతాయి. అలాగే ఉక్రెయిన్లో యుద్ధం జరిగితే సన్ఫ్లవర్ ఆయిల్ అదృశ్యమవుతుంది. ఇక ఇండోనేషియా తమ దేశం నుంచి ఎగుమతులు నిషేధిస్తే వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోతాయి. ఇక దిగుమతులు డాలర్లలో చెల్లించాలి కాబట్టి రూపాయి బలహీన పడుతుంది. దీంతో మీరు ఇంట్లో వాడే వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోతాయి. వంట నూనెల దిగుమతి బిల్లు దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో దేశంలోనే వంట నూనెల ఉత్పత్తికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వం చొరవ వల్ల నూనె గింజల ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో 41 మిలియన్ టన్నులకు చేరింది. కానీ దానిపై దిగుబడి కూడా తక్కువగా ఉంది. గ్లోబల్ సగటు కంటే తక్కువే. వర్షాధార పొలాలు, చిన్న చిన్న కమతాలు కలిగిన రైతులు, అలాగే నీటిపారుదల లేని రైతులు, ఆధునిక విత్తనాలు, సరికొత్త సాంకేతికతపై అవగాహన లేని చిన్న రైతులకు నూనె గింజల వ్యవసాయం పెద్ద ఆకర్షణీయంగా కనిపించడం లేదు. ఇక ప్రభుత్వం వరి, గోధుమకు కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. అదే చమురు నూనెలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంతో ఈ రంగం పెద్ద ఆకర్షణీయంగా కనిపించడం లేదు. దీంతో పాటు కంపెనీలకు వంట నూనె గింజలపై లాభాల మార్జిన్ కూడా 0.5% నుంచి 1% వరకు ఉండడం కూడా ఒక కారణం. అదే ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు మాత్రం రెండంకెల్లో లాభాలు గడిస్తున్నాయి. ఇండియాకు చెందిన అతిపెద్ద ప్రాసెసర్ అయిన అదానీ విల్మార్ కూడా ఎఫ్ఎంసీజీ వైపు మొగ్గు చూపుతోంది. అలాగే పతంజలి విషయానికొస్తే 2027 నాటికి ఆయిల్, ప్యాకేజీ గూడ్స్ ను 50:50 నిష్పత్తిలో విభజించాలనే ఆలోచనలో ఉంది. ఇక వంట నూనెల విషయానికొస్తే రిఫైనింగ్ పెద్ద సమస్యగా మారింది. ఇండియాలో వందలాది రిఫైనరీస్ ఉన్నాయి. వాటి వినియోగం మాత్రం 65%. గత 5 ఏళ్లలో
అది కూడా క్రమంగా క్షీణిస్తూ 46% దిగివచ్చింది. అతి తక్కువ సామర్థ్యంలో వినియోగం, అదీ కాకుండా నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో చిన్న రిఫైనరీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇక ప్రభుత్వం కూడా దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడడానికి, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి దిగుమతి సుంకాన్ని పెంచింది. వంట నూనెలు ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కు ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ ను 2021లో ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు 11,000 కోట్లను కేటాయించింది. 12,000 హెక్టార్లలో మిలియన్ల కొద్దీ గింజలను నాటించింది. అయితే దీనిపై వచ్చిన దిగుబడి దేశీయ అవసరాలకేమాత్రం సరిపోవడం లేదు. వచ్చే 7 ఏళ్లతో నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలనుకుంటోంది. ఇక వంట నూనెలు కేవలం వంటల్లో పకోడాలు వేయించుకోవడానికి మాత్రమే కాదు, కరెంటు ఖాతా లోటు తగ్గించుకోవడానికి, దేశంలోని కోట్లాది మంది రైతుల బతుకు తెరువుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, విదేశీ షాకుల నుంచి తప్పించుకోవడానికి, లేదా యుద్ధాలు, కరువు కాటకాలు, విదేశాల్లో వంట నూనె గింజలు ఎగుమతిని నిషేధించినప్పుడు దేశంలో ధరలు పెరిగిపోకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే నూనె గింజల ఉత్పత్తిని పెంచాలనుకుంది. దీంతో అటు రైతులకు లాభదాయకంగా, ఇటు వినియోగదారుడికి ఊరట కలిగించే, అలాగే భవిష్యత్తులో వ్యవసాయ రంగం లాభసాటిగా ఉండేందుకు ఎల్లో రెవల్యూషన్ 2.0ను ప్రారంభించబోతోంది. ఇప్పటి వరకు గ్రీన్ రెవల్యూషన్స్, వైట్ రెవల్యూషన్స్ సాధించాం. త్వరలోనే ఇండియా ఎల్లో రెవల్యూషన్ పై అడుగులు వేస్తోంది. వంట నూనెల రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. మరి భారతీయులు ఆ దిశగా విజయం సాధించాలని ఆశిద్దాం.